హలో నమస్తే. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తాను చేస్తున్న పోరాటంలో ఒక డెడ్ ఎండ్కి వచ్చాను లాంటి ఒక అభిప్రాయానికి ఆయన కూతురు సునీతారెడ్డి వచ్చినట్లు కనపడుతోంది. ఆమె గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఆ హత్య కేసుకు సంబంధించి ఫైట్ చేస్తూ వస్తున్నారు. సిబిఐ విచారణని డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు సిబిఐ విచారణని వైసీపీ కూడా డిమాండ్ చేసింది సునీతారెడ్డితో కలిసి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుని సిబిఐకి ఇవ్వడానికి కాకుండా మన రాష్ట్రంలోనే విచారణ చేయాలనే ఆలోచనతో అటువంటి నిర్ణయం తీసుకుంది. దాన్ని సునీతారెడ్డి వ్యతిరేకించారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టు ద్వారా సిబిఐ విచారణ జరిపించాల్సిందేనాంటి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సిబిఐ విచారణ చేపట్టింది. సిబిఐ విచారణ చేపట్టిన తర్వాత ఈ కేసులో చాలా కీలకమైన విషయాల్ని గుర్తించారు. అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత అనేక మందిని విచారణ చేశారు. ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సో కొంతమంది జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, ఇంకా కొంతమంది ఇప్పటికీ జైల్లోనే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సిబిఐ వ్యవహరించిన తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కలవరానికి గురిచేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కలవరపడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దల ద్వారా సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. ఈ కారణంగానే సిబిఐ ఈ హత్య కేసులో కీలకమైన నిందితుల్ని అరెస్ట్ చేయలేకపోతుంది అంటూ సునీతారెడ్డి అప్పుడు ఆరోపించడం కూడా చూశాం. ఆమె నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డిని విచారించాలని కోరుతూ ఉన్నారు, విచారించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి డిమాండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు సిబిఐ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు టార్గెట్గా విచారణ చేశారు లాంటి ఒక ఇంప్రెషన్ కూడా చూసాం. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి సిబిఐ చేసిన ప్రయత్నం కావచ్చు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమందిని అరెస్ట్ చేయడం కావచ్చు. సో సిబిఐకి సంబంధించిన విచారణ సమాచారాన్ని కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో ప్రత్యక్షం కావడం కావచ్చు. వీటన్నిటిని చూసినప్పుడు సిబిఐ ఏదో కొండను తవ్వుతోంది, ఏమైనా పట్టుకుంటుందేమోనని అనిపించింది. సో సిబిఐ విచారణ తీరు కొంతమంది నాయకులు టార్గెట్గా, కొంతమంది నాయకులు వైపు వెళ్తున్నట్లుగా కనిపించింది. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అప్పుడు సిబిఐ అధికారిగా ఉన్న రామ్ సింగ్ పైన, మరికొందరు అధికారులపైన పోలీసులకు కంప్లైంట్ చేశారు. రామ్ సింగ్ పైన పోలీసులకు వైసీపీకి సంబంధించిన నాయకులు కంప్లైంట్ చేశారు. మరోవైపు ఆయన కూడా వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉంది లాంటి మాటలు మాట్లాడడం విన్నాం. సో అప్పుడు సిబిఐ అధికారులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆయన పైన టార్గెట్ చేస్తున్నారనే మాట వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు. అదే సమయంలో ఆయన పైన కంప్లైంట్ కూడా చేశారు సిబిఐ అధికారి పైన. సిబిఐ అధికారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన ఫిర్యాదులు చేశారు. అంటే సిబిఐకి వైసీపీకి సంబంధించిన నాయకులకు మధ్య ఆ స్థాయిలో రిఫ్ట్ నడవడం అప్పుడు చూసాం. ఆ తర్వాత ఎన్నికల సమయానికి అదొక ఎజెండాగా మారిపోయింది. బాబాయిని అబ్బాయే చంపించేశాడంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం కూడా చూసాం. అది నిజమే, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటూ కొంగు పట్టుకొని సునీతారెడ్డి ఓటర్ల దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి, నాకు న్యాయం చేయండి అంటూ ఆమె కొంగు పట్టుకొని క్యాంపెయిన్ చేయడం కూడా చూసాం. సరే ఆమె క్యాంపెయిన్ ఫలితమో ఇంకేదో తెలియదు, కానీ సునీతారెడ్డి కోరుకున్నట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సునీతారెడ్డి కోరుకున్న పార్టీలే, సునీతారెడ్డి ఎవరు అధికారంలోకి రావాలని కోరుకున్నారో వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సంబంధించిన అవకాశం ఏమాత్రం కూడా ఇప్పుడు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సిబిఐ విచారణ అడ్డుకుంటున్నారని చెప్పడానికి సంబంధించిన అవకాశం కూడా సునీతారెడ్డికి లేదు. కానీ 20 నెలల తర్వాత సిబిఐ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి సంబంధం లేదు, వాళ్ళని విచారించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. సిబిఐ కేసు విచారణ పూర్తి చేశామని కోర్టుకు చెప్పింది. ఆ తర్వాత కోర్టుకు మళ్ళీ సునీతారెడ్డి వెళ్ళి లేదు, ఈ యాంగిల్లో ఇంకా విచారణ చేయాల్సి ఉంది అంటూ కోర్టును ఆశ్రయించింది. సునీతారెడ్డి చెప్పిన విధంగా ఈ కోణంలో కూడా విచారణ చేయండి అంటూ కోర్టు సిబిఐని మళ్ళీ ఆదేశించింది. మళ్ళీ సిబిఐ విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా కోర్టుకు చెప్పింది. విచారణ ముగిసింది అని చెప్పింది. విచారణ ముగిసింది అని చెప్పిన తర్వాత సునీతారెడ్డి ఎవరి వైపైతే వేళ్ళెత్తి చూపిస్తూ వచ్చారో వాళ్ళ ప్రస్తావన కూడా సిబిఐ తీసుకురాలేదు. వాళ్ళ ప్రస్తావన కూడా లేకుండా వాళ్ళకి ప్రమేయం లేదు అనే క్లీన్ చిట్ సిబిఐ ఇచ్చినట్లయింది. ఇప్పుడు సునీతారెడ్డి సిబిఐ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. సిబిఐ సరిగా పని చేయలేకపోతుంది. ఎందుకు పని చేయలేకపోతుందో తెలియట్లేదు. కోర్టుల్ని తప్పు పట్టలేను, కానీ కోర్టులు కూడా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవట్లేదు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఈ కేసులో ముద్దాయిలు ఎవరో బయటికి రాకపోవడానికి వైసీపీ అధికారంలో ఉండడం కారణమైతే, గతంలో ఈ కేసులో నిందితులు తప్పించుకోవడానికి అప్పుడు వైసీపీ అధికారంలో ఉండి ఎస్పీలని, పోలీసులందరినీ కంట్రోల్ చేసి అరెస్టులు కాకుండా ఆపి ఉంటే, ఇప్పుడు సిబిఐ సరైన దిశలో విచారణ చేయకుండా ఆపినదెవరు?
ఇప్పుడు సిబిఐ సరైన కోణంలో విచారణ చేసి నిజమైన దోషులు ఎవరో పట్టుకోకుండా సిబిఐ కాళ్లకు బంధాలు వేసినదెవరు? సిబిఐ కాళ్లకు బంధాలు వేసే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నదెవరు? సిబిఐని కావాలంటే మేము అనుకున్నట్లు మేము ఎలా అంటే అలా ఆడించవచ్చు అని భావించిన వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు సునీతారెడ్డి అనే ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. ఆమె తనకు న్యాయం చేయాలి అని ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరకో, తనకి న్యాయం చేయాలని ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గరకో, తనకి న్యాయం చేయాలని మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరకో, తనకి న్యాయం చేయాలని మళ్ళీ సిబిఐ ప్రత్యేక కోర్టు దగ్గరకో, సిబిఐ దగ్గరకో వెళ్ళే పరిస్థితి ఎందుకు లేకుండా పోతోంది? అత్యున్నత న్యాయస్థానం రోజుల తరబడి విచారణ చేసి, గంటల తరబడి విచారణ చేసి, వందల మందిని విచారించి, ఒకటి కాదు 2-3 సిబిఐ బృందాలు విచారణ చేసి నా తరువాత ఏమీ తేలని అంశంలో ఇప్పుడు ఇంకా ఏం తేలాలని ఆమె కోరుకుంటున్నారు? ఏ రకంగా తేలుతుందని అనుకుంటున్నారు? ఏ రకమైన పోరాటం ఆమె ఇప్పుడు కొనసాగించబోతున్నారు? ఏ రకమైన న్యాయాన్ని ఆమె ఆశిస్తున్నారు? వీటికి ఆన్సర్ రావాల్సి ఉంది. ఒక డెడ్ ఎండ్కి ఆమె వచ్చి ఆగిపోయారు అక్కడ. ఆ డెడ్ ఎండ్లో ఆమెకు కావాల్సిన న్యాయం ఏంటి అంటే, నేను అనుకున్న వ్యక్తుల్ని దోషులుగా సిబిఐ తేల్చాలి, నేను అనుకున్న వ్యక్తులే దోషులు అని సిబిఐ తేల్చాలి, కోర్టు అదే తీర్పు చెప్పాలి, వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. ఇది సునీతారెడ్డి కోరుకుంటున్నారు. అప్పుడు కోర్టు సిబిఐ చేసిన విచారణలో తేలిన అంశాలు వీటి ప్రాతిపదికన తీర్పిస్తుందా, లేదా సిబిఐ అయినా అక్కడ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏముంది దాన్ని బేస్ చేసుకుని విచారణ చేస్తుందా, మనం చెప్పిన అంశాలను బేస్ చేసుకుని విచారణ చేస్తుందా అనేది ఒకసారి బాధితురాలు కూడా ఆలోచన చేయవలసిన అంశం. తన దగ్గరున్న సమాచారాన్ని, 100 పేజీల సమాచారాన్ని, కొన్ని ఫోన్ రికార్డ్స్ని, ఇంకా రకరకాల సమాచారాన్ని సిబిఐ అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా సిబిఐ అధికారులు అంశాన్ని తేల్చలేదంటే సిబిఐ అధికారులను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో కూడా బయటికి చెప్పాల్సిన అవసరం సునీతారెడ్డికి ఏర్పడింది.